గతంలో సస్పెండ్ చేసిన మళ్లీ పోస్టింగ్ పదోన్నతి, ఆయన కుటుంబ ఆధీనంలోనే 22.4 ఎకరాలు విలువ 10 కోట్ల పైన కంచె చేను మేసిన చోద్యం చూస్తున్న దేవాదాయ శాఖ అంటూ కంచె చేను మేసిన చందంగా దేవాదాయ శాఖ పరిధిలోని మఠంలో పనిచేసిన ఉద్యోగి ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబ సభ్యులపై రికార్డులు రాయించుకున్నారు. ఆలస్యంగా ఇది వెలుగు చూశాక ఆయనపై మొక్కుబడి చర్యలతోనే అధికారులు మమా అనిపించారు. దీంతో ఆయన దర్జాగా మళ్లీ ఉద్యోగంలో చేరి పదోన్నతి కూడా పొందారు. మఠం భూములు మాత్రం ఆయన కుటుంబ ఆధీనంలోనే ఉన్నాయి. దేవాదాయ శాఖ పనితీరు ఎంత ఘనంగా ఉందో దీన్ని బట్టి అంచనా వేయచ్చు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉన్న గవి మఠానికి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి 3000 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. గతంలో ఈ మఠంలో కారు నియామకం ద్వారా గుమస్తాగా ఉద్యోగం పొందినటువంటి మల్లికార్జున్ మఠం భూములనే కొట్టేశారు. అనంతపురం జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా చేలూరు గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 111B లో 3.35 ఎకరాలు, 114లో 19.05 ఎకరాలు కలిపి మొత్తం 22.4 ఎకరాలు మల్లికార్జున, అతని సోదరులు, సోదరి తదితర కుటుంబ సభ్యులపై కర్ణాటక రెవెన్యూ రికార్డులో పేరెక్కించుకున్నారు. వాటి ఆధారంగా పట్టాదారు పుస్తకాలు సైతం గతంలో పొందారు. ఈ భూములు అనంతపురం, ఉరవకొండ, బళ్ళారి జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నాయి. వీటి విలువ ఎకరానికి 50 లక్షల పైనే ఉంది. అంటే మల్లికార్జున కుటుంబ సభ్యులు కొట్టేసిన మఠం భూముల విలువ 10 కోట్ల పైమాటే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది మంచి వార్త, ఏం చెప్తారో చూడాలి.